ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం యేసుతో కాసేపు అనే కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండలం కొత్తపాళెం అగ్ని అభిషేక సంఘంలో ఉన్నాము. సంఘంలో యేసయ్యతో ఎంతో అనుబంధం, అలాగే ఈ సంఘంలో యేసయ్య ఎన్నో అభివృద్ధి పనులు, ఎంతోమంది జీవితాల్లో మేలు చేసి ఉన్నాడు. ఇవన్నీ కూడా సంఘ సేవకుల్ని, అలాగే సంఘ పెద్దల్ని, ఆ సంఘంలో ప్రతి ఒక్కరిని పలకరించి ఆ యొక్క వివరాలని సువార్త స్రవంతి ఛానల్ ద్వారా మీకు అందించబోతుంది. యేసుతో కాసేపు ఈ కార్యక్రమాన్ని మరి స్రవంతి వారు దేవుడు మనకు ఆ యొక్క ఛానల్ ద్వారా అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మనం ప్రార్థన చేసుకొని మరి యొక్క యేసుతో కాసేపు అనే ఈ యొక్క ప్రోగ్రాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘంలో జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభా, ఇదిగో నాయన సాయంకాలం మందు అయా ప్రభా యొక్క కార్యక్రమాన్ని మీరే ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే సాక్ష్యములు చెప్పబోతున్నారో, ఎవరైతే నాయన చిన్న పిల్లలు డ్యాన్స్ ద్వారా మిమ్మల్ని మహిమపరచబోతున్నారో, ఎవరైతే నాయన చిన్న నాటిక ద్వారా మిమ్మల్ని మహిమపరచబోతున్నారో, బిడ్డలందరూ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యతో కాసేపు అని టీవీ ప్రోగ్రామును ఎంతో ప్రయాసపడిన బిడ్డలు నాయన జరిగిస్తూ ఉండగా నీ బిడ్డలకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదములను మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. అయా సాయంకాలం మంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ప్రభా చివరి వరకు మీరే ముందుండి నడిపించమని, ఈ కార్యక్రమం మీకు మహిమకరముగా సాతానుకు సిగ్గు తెచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరే ముందుండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు, మీ పేరు, మీ వివరాలు? పాస్టర్ వి డేవిడ్, చింతారెడ్డిపాలెం, యేసు అగ్ని అభిషేక ప్రార్థనా మందిరం. పాస్టర్ గారు, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పరిచయం చేస్తున్నారు? గత 7 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. ఓకే బ్రదర్, మీకు ఇక్కడ ఆహ్వానించిన వారు ఈ సంఘానికి? భాస్కర్ పాస్టర్ గారని పాస్టర్ అవును ఆహ్వానించి ఆ పాస్టర్ గారు ఇక్కడ మిమ్మల్ని పరిచయం చేసి అప్పటి నుంచి ఇక్కడ చేస్తారు. అప్పటి నుంచి మీరు రాకముందు సంఘం ఎలా ఉంది పాస్టర్ గారు? కొంతమందితోనే ఉండింది. ఓకే పాస్టర్. వచ్చిన తర్వాత దేవుని సేవ చేస్తూ వారం కుటుంబ ప్రార్థనలు అవి సంఘాల కార్యక్రమాలు పెట్టి అందరినీ ప్రభు వైపు నడిపించాం. మరి గత 4 సంవత్సరాల నుంచి ఆర్భాటంగా పెద్ద మీటింగ్స్ పెట్టిస్తూ ఆ మీటింగ్స్ ద్వారా నూతన ఆత్మల్ని ప్రభు వైపుకి తిప్పుతూ అనేక మంది, ఈరోజు 40 మంది విశ్వాసుల సంఘంలో దేవుడిని ఆరాధిస్తున్నారు. ఈ సంఘంలో దేవుడు చేసిన గొప్ప మేలు ఏమైనా ఉన్నాయి పాస్టర్ గారు? మేలు అంటే దేవుడు సంఘంలో అనేక నూతన ఆత్మలు నడిపించడమే గొప్ప మేలు. పాపం నుండి, మరణం నుండి ఒక ఆత్మని రక్షించి దేవుని దగ్గరికి నడిపించడమే గొప్ప మేలు. దేవుడు చేసిన గొప్ప మేలు అంటే మరి స్వస్థతలు ఇటిని అనే దానికంటే కూడా ఒక పాపిని మరణము నుండి రక్షించి జీవములోనికి ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి నడిపించడమే ఒక గొప్ప అద్భుతం. ఇట్లా విగ్రహారాధన సంబంధమైన అనేక ఆత్మలు ప్రభు నడిపించి ఈరోజు మన మధ్యలో సజీవ సాక్షులుగా ఉన్నారు. అదే గొప్ప అద్భుతం, దేవుడు చేసిన అద్భుతం. సంఘంలో మీకు చేదోడు వాదోడుగా అన్ని పనుల్లో సహాయంగా సంఘ సభ్యులందరూ ఉంటారా? ప్రతి ఒక్కరు నా బిడ్డలాగా ఉంటారు. మనం ఒకవేళ వారి మీద అరిచినా, ఏదైనా పని అప్పగించినప్పుడు, వారు చేయనప్పుడు, వారిని దేవుని ప్రేమను బట్టి వారిని గద్దించిన ఆ గద్దింపుకు బిడ్డలాగా లోబడి నన్ను వాళ్ళు ప్రేమిస్తారు, బాగా ప్రేమిస్తారు. పాస్టర్ గారు, ఈ సంఘంలో మీకు అన్ని పనుల్లో కానీ, సేవలో కానీ, పరిచర్లో కానీ సంఘస్థులందరూ ఎలా సపోర్ట్ చేస్తారు? చాలా చక్కగా సపోర్ట్ చేస్తారు సార్. ఏ విషయంలో అయినా వారికి మన పనిగా అప్పగించినప్పుడు ఖచ్చితంగా దాన్ని వాళ్ళు నెరవేర్చి నమ్మకంగా పాస్టర్ గారు చెప్పినప్పుడు వాళ్ళు దానికి లోబడి చేస్తారు. ఒక తండ్రి చెప్తే బిడ్డలు ఎట్లా చేస్తారో అట్లా సంఘస్థులందరూ చేసి నాకు సహకరిస్తారు సేవలో. పాస్టర్ గారు, మీరు పుట్టుకతో క్రైస్తవులా అండి? లేదు సార్, హైందువులమే, విగ్రహారాధన చేస్తున్న వాళ్ళమే. కానీ మేము యేసుక్రీస్తు అంటే మాకు అసలు పడేది లేదు. ఇంటి పక్కనే ఆరాధన మందిరం జరుగుతూ ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా కూడా చాలా చేసిన్నాం. కానీ ఒకరోజు అనుకోకుండా 2 కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. హాస్పిటల్కి వెళ్ళాము. కానీ డాక్టర్లు ఈ వయసులో 17 సంవత్సరాల వయసులో ఈ నొప్పులు ఏందయ్యా, ఈ మామూలు నరాలు గినాలు ఏం బలహీనత లేవు, బాగానే ఉన్నాయి, వెళ్ళండి అని చెప్పారు. ఆ తర్వాత ఒక రాత్రి
నేను ఆలోచించుకొని దేవునికి వ్యతిరేకంగా ఉన్నందువల్ల ఇవేమైనా వచ్చేయేమోనని ప్రభువుని మనసులో పశ్చాత్తాపడిన, ప్రభా నీ ఎడల నేను ఏదైనా చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించు ప్రభు అన్నప్పుడు వెంటనే ఆ మోకాళ్ళ నొప్పులు 2 పోయాయి. వెంటనే నేను ప్రభు సేవలోకి రావడం, ప్రభు వాక్యాన్ని చదవడం, ఒక ఆత్మీయ గురువు కాడ నేను పరిచర్య చేస్తూ అట్లా ప్రభువుని తెలుసుకొని 5 కుటుంబం నుంచి యేసుక్రీస్తుని. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని సన్నిధిలో? మా అమ్మ ఒకటి మాత్రం ముందుగా చనిపోయింది. ఆమె అంగీకరించలేదు. మా నాయన ఉన్నాడు, ఆయన అంగీకరించి బాప్తీసం తీసుకుని నా ద్వారా బాప్తీసం పొందాడు. మా కుటుంబ సభ్యులు, మేము, మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లి అందరము ప్రభువులో ఇప్పుడు సేవలో కొనసాగుతా ఉన్నాం. ఓకే పాస్టర్ గారు, అంటే మీరు ఇప్పుడు బైబిల్ బట్టి ఇక్కడ సేవ చేస్తున్నారు, మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషం. ఈ వయసులో లోకంలో ఉండకుండా, లోకంలో ఉన్న వాటిని అనుసరించకుండా దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని అనేక మందిని ప్రభు వైపు తిప్పడము, ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. చాలా మంది అనుకుంటారు కదండి, శుద్ధంగా మీ ఇంట్లో వాళ్ళు అనుకోండొచ్చు, మా ఆయన ఏదైనా ఒక ఆఫీసులో ఏదైనా ఉద్యోగం చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని. అంతకంటే విలువైంది ఇది. మామూలుగా డబ్బు సంపాదిస్తే అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇది మాత్రం ఒక ఆత్మని లోకము నుండి వేరు చేసి ప్రభు దగ్గరికి నడిపించినప్పుడు ఈ సంతోషం కంటే ఈ లోక సంబంధమైన ధనం కానీ ఆర్థికమైన వనరులు కానీ వచ్చే సంతోషం కంటే ఒక ఆత్మని ప్రభు దగ్గరికి నడిపించినప్పుడు దేవుడు పరలోకముల దేవదూతలు ఎదుట మనల్ని బట్టి ఎంతో ఆనందిస్తారు. ఈ సంతోషం కంటే ఆ సంతోషం చాలా తక్కువ. మీరు గట్టిగా నమ్ముతారు. దేవుడి దగ్గర మీకు వచ్చే ఆస్తి ఎక్కువ, ఆ ఆస్తి కంటే ఈ లోకంలో చాలా తక్కువ. ఓకే పాస్టర్ గారు, ఇంకొక అసలు చాలా మంది క్రైస్తవుల్లో, అంటే మన మీ చర్చి వాళ్ళలో ఉండొచ్చు, లేదు క్రైస్తవులు కాని వాళ్ళల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అదేంటంటే క్రైస్తవులకి ఎక్కడో ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి, అందుకని మీరు ఇక్కడ సేవ చేస్తున్నారు అనేసి. లేదు సార్, ఈ ఫారెన్స్ ఫండ్స్ అనేవి కొంతమందికి మాత్రమే అవి వస్తున్నాయి, లేవని మేము చెప్పట్లేదు. కొంతమంది దాంతో అటాచ్మెంట్ పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. కానీ ఈ విలేజ్లో మాత్రం చాలా కష్టపడి పొలం పనులకి వెళ్ళేవాళ్ళు, ఈ ఏదో బేల్దారి పనులకి వెళ్ళి మరి దేవుని మందిరంలోకి వస్తూ దేవుని మందిరంలో వారు నమ్మకంగా ఇచ్చే ఆ కానుకల వలన మాత్రమే పోషించబడి దేవుని సేవ చేస్తున్నాం సంతోషంగా. ఫారెన్స్ ఫండ్స్ కానీ మాకు అటువంటివి ఏమీ లేవు. కానీ దీంట్లో మీకు సంతృప్తి, చాలా ఆనందం ఉందంటారు? చాలా తృప్తి, చిన్న ఆనందం కాదు. లోకంలో ఉండి వేల కోట్ల రూపాయలు సంపాదించే దానికంటే కూడా దేవుని సన్నిధిలో 10 రూపాయల వల్ల పోషించబడడం అనేది చాలా సంతోషం. ఇప్పుడు దీంట్లో మీకు పాస్టర్ గారు కానీ బిడ్డలు కానీ దీంట్లో సహకరిస్తారా? ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళందరూ, భార్య కానీ పిల్లలు కానీ. వాళ్ళు ఎప్పుడు అన్న సందర్భాలు లేవా? ఏ ఆటంకాలు, నువ్వు పాస్టర్ పని చేస్తున్నావు, మా జీవితాలు ఎదుగు బదుగు లేవని అన్న సందర్భం? ఏం ఆటంకాలు లేవు. ఆ టైంలో లేవు. ఉన్నదాంతో తృప్తి పడతారు. బిడ్డలు చెప్పగానే దాన్ని అర్థం చేసుకుని వద్దులే, ఏ వస్తువులు కావాలన్నా మాకు ఇవ్వాలన్నప్పుడు లేవయ్యా దేవుడు ఇవ్వలేదు, దేవుడు ఇచ్చినప్పుడు మనకి ఇస్తాడు అన్నప్పుడు సైలెంట్ గా అయిపోయి నన్ను బాగా కేవలం విశ్వాసంతో ఈరోజు మీరు ప్రేమ మీద ఆధారపడి దేవుడిచ్చే కృపను బట్టి మాత్రమే ఆధారపడి, విశ్వాసం మీద ఆధారపడి చేస్తున్నారు. ఓకే, మీరు ఎవరన్నా సేవకులుగా రావడానికి ఇష్టపడుతున్న వాళ్ళకి మీరేమైనా చెప్పగలరా? అంటే ఖచ్చితంగా చెప్పండి. దేవుడు నాకిచ్చిన తలాంతును బట్టి నాతోని సేవ అంతమైపోతే దానికి అసలు అర్థమే ఉండదు. నా తర్వాత వచ్చే మరి యవన బిడ్డలు ఉన్నారు, వీళ్ళని దేవుని వాక్యంలో తర్పించేసి మరి నేను చేయలేని పరిచర్య, నేను వెళ్ళలేని ప్రాంతాలకి మరి యవన బిడ్డలు తర్పించేసి ఆ ప్రాంతాలకి వాళ్ళని పంపించినప్పుడు మరి నేను చేసే కొంచెం అయితే వారు ఇంకనూ పరిగెత్తి దేవుని పరిచర్య చేసి రాబో దినాల్లో వాళ్ళు దేవునికి గొప్ప సాక్షులుగా వాడబడాలి. అందుకని వారిని ఖచ్చితంగా మనం ప్రోత్సాహపరిచి దేవుని వాక్యాన్ని వాళ్ళకి విశదీకరించి ఈ లోకంలో ఏంటి దాన్ని అన్ని వాళ్ళకి వివరించి దేవుని సేవలో వారిని ముందుకు పంపించడం అనేది చాలా ఆశీర్వాదం. అంటే వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి యవనస్తులకి ఇప్పుడు రాబోయే తరానికి మీరు చెప్పేది అంటే డబ్బు పరంగా చూసుకుంటే వేస్ట్, కానీ దేవుని పరంగా ఆత్మ పరంగా పరలోక రాజ్యంలో దేవుని దగ్గర నీకు స్థానం కావాలంటే నమ్మకంగా పనిచేయి అని మీరు చెప్తారు. లోకపరంగా అయితే ఎంతో సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తుని నమ్మి బైబిల్ పట్టుకొని సేవకు రావాల్సిన అవసరం లేదు. లోకంలో ఉన్నప్పుడు మనం చదువుకున్న దాన్ని బట్టి ఉద్యోగం తెచ్చుకొని బోల్డని సంపాదించుకోవచ్చు. కానీ యేసుక్రీస్తుని ఎందుకు నమ్మామంటే ఈ లోకము ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వలేదు. ఎంత డబ్బులైనా ఇవ్వగలదు కానీ మనల్ని పరలోకానికి తీసుకెళ్ళలేరు. కానీ తీసుకెళ్ళగలిగింది ఒక ప్రభు అయిన క్రీస్తే. అందుకని ఆయనని నమ్మి ఉన్నదాన్ని ప్రభు ఏదైతే ఇస్తాడో దానిని తిని తృప్తిపడి ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడడమే
ప్రభువు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ సార్. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకు స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకు స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకు స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకు స్తోత్రం. చేసిన నరునికి రక్షణ కోసం పరమును వేడి మరియ తనయుడిగా పశుల పాకను బాలుడు యేసుగా పుట్టి సిలువను భుజమున మోసియు మరణముపై విజయము ప్రకటించి యేసుని ప్రేమ, యేసుని కరుణ, యేసుని త్యాగం, యేసు ఈ మహిమా నీకే 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 చెందును.
ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతు వాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. ఇప్పుడు అగ్ని అభిషేక ప్రార్థనా మందిరం సంఘ పెద్ద అయినటువంటి భాస్కరయ్య గారిని మనం కొన్ని విషయాలు అడిగి మరీ తెలుసుకుంటాం. ప్రజలాడే గారు, ప్రజలాడే సార్, మీరు ఎంతకాలం నుంచి ఈ మందిరానికి వస్తున్నారు? ఉన్నాను సార్, 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి అంటే నాకు తెలిసి మీకు తెలిసినప్పటి నుంచి ఉన్నారు? ఉన్నాను. ఓకే పాస్టర్. అప్పుడు మీ మందిరంలో ఎంతమంది ఉండేవాళ్ళండి? అప్పుడు వచ్చి మామూలుగా ఒక 30 మంది వచ్చేవాళ్ళు. అంటే అప్పుడు 30 మంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు ఇంకా జాస్తి ఉన్నారు సార్. ఎంతమంది ఉన్నారు జాస్తి? ఇప్పుడు 40 మంది దాకా ఉన్నారు. అంటే మీరేం సువార్త ప్రకటించట్లేదా? ప్రకటిస్తున్నారు సార్. అయితే ఎందుకు మందిరం ఇంకా పలసగా ఉంది? సభలు పెడతా మందిరం చేస్తా ఉన్నాం. సభలు పెడుతున్నా కరెక్టే, మందిరం ఇంకా ఎందుకు మీకు పలసగా ఉంది? మా ఎదుగుదల ఇప్పుడు సార్ గారు వచ్చారు కాబట్టి. ఓకే అండి, ఇప్పుడు ఎదుగుదల. సార్ గారు వచ్చారంటున్నారు, అంతకు ముందు ఎవరు లేరా పాస్టర్ గారు? ఉన్నారు, వస్తా పోతా ఉండేది. ఇప్పుడు సార్ వచ్చి కొంచెం డెవలప్మెంట్ చేస్తా, దేవునిలో కొంచెం గట్టిగా ఏర్పాటు. పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సంఘాన్ని ఉజ్జీవింపజేయడం, అందరిలో దేవుని పట్ల ప్రేమ, సంఘం పట్ల ప్రేమ కలిగించడం, కొంచెం బాగా ఆత్మలో ఎదుగుదల చేస్తున్నారు, బలపరుస్తున్నారు. మీ సపోర్ట్ ఎలా ఉంటుందండి సంఘానికి? మా సపోర్ట్ సార్ గారికి ఎప్పుడు మేము మీటింగ్స్ లో మామూలుగా కుటుంబ ప్రార్థనలో మైకులు కట్టటువంటి, మామూలుగా సార్కి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు కూడా తోడ్పాటు ఉంటే పోవటం అంటే, సేవలో ఉండటం అంటే. ఆయన పర్సనల్ విషయాల్లో మీరు ఏం చేస్తారో మాకు అనవసరం. సంఘ పరంగా, దేవుని పరంగా మీరేం చేస్తారు ఈ సంఘానికి? నేను సంఘానికి మామూలుగా ఈ మీటింగ్స్ కి మీటింగ్స్ పెడతారు మీరు? పెడతాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారండి? దగ్గర 4 సంవత్సరాల మీటింగ్స్. మీటింగ్ ఎంత ఖర్చు అవుతుంది? దగ్గర 1,40,000 ఖర్చు అవుతుంది. 1,40,000 మీరు ఒక్కరే పెడతారా? అందరు కలుసుకుని ఏర్పాటు చేస్తారు. అందరు కలుసుకొని ఈ చిన్న సంఘం 1,40,000 పెట్టి మీటింగ్ పెడతాం. ఎలాంటి దూర ప్రాంతం నుంచి ఏమన్నా పిలిపిస్తాం? దూరం నుంచి పిలిపిస్తారు. ఇంకా వచ్చే వాళ్ళకి ఆ ట్రావెలింగ్ ఇవన్నీ అన్ని సంఘమే మొత్తం భరిస్తుంది. భోజనాలు అంత సంఘమే భరిస్తుంది. ఎంతమంది భోజనాలు పెడతారండి? దగ్గర రోజుకి వచ్చి 3,000 మందికి. 3,000 మందికి 3 రోజులు సభలు పెట్టి రోజుకి 3,000 మంది భోజనాలు పెట్టి అంత సేవ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయండి? ఏమి లేదండి, మా కష్టంలో మేమే ఏర్పాటు చేసుకుని అందరు ఒకరికొకరు కలుసుకొని చెప్పుకొని ప్రార్థన ద్వారా బలపరుచుకొని ఒకరికొకరు ప్రేమ కలిగి కలుసుకొని నడుచుకొని సంతోషంగా చెప్పుకొని ఆ దేవుళ్ళ ఎదుగుదలలో అందరు కలుసుకొని చేస్తారు. ఈ సంఘంలో దేవుడు ఏమైనా అద్భుత కార్యాలు చేస్తున్నా మీ జీవితంలో ఏమైనా చేస్తున్నా? మా జీవితంలో నేను కొంతకాలం అప్పుడంతా పార్టీలో తిరుగుతా ఏమంతా ఉండేవాడిని. యవనస్తులో ఉన్నప్పుడు తిరుగుతా కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగి సభ్యుడిగా పనిచేస్తా, అనేక విషయాలతో పార్టీలతో తగాదాలు పోతా గందరగోళం చేస్తూ వస్తున్నాండి. నన్ను కొంతకాలం వచ్చి జరిగిపోయిన పాట, మా నాన్న రాజమండ్రి నుంచి వచ్చాడు. వచ్చిన పాట మందిరం కట్టుకొని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు కూడా కొంత 5-10 సంవత్సరాల నుంచి నేను తాత్కాలికంగా జీవిస్తా వస్తాను. నేను అప్పుడు కూడా మీటింగ్స్ ఒక సంవత్సరం సామసుందర నాయుడు మహారాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టాము. కానీ అప్పుడు కూడా నిజమైన జీవితం లేదు నాకు. ఎందుకంటే దేవుల్లో నాకు ఒక మనం క్రైస్తవులమే, మనం ఎలా ఉంటే బాగుంటుంది అనే టైపులో అనుకునేదే కానీ దేవుల్లో నాకు నిజమైన జీవితం లేదు. కాబట్టి ఎప్పుడైతే నాకు శాతపడి శక్తులు నా ద్వారా నా మీద పనిచేసి నన్ను బలహీనపరిచి నన్ను శాతపడి చేసినారు, నేను అప్పటాన్సి పార్టీని దూరం నెట్టేశాను. ఆ పార్టీలో నన్ను ఒక సభ్యుడిగా ఒక మండల ఆర్గనైజర్గా చేస్తానన్నారు. నేనేం చేశానంటే నాకు పార్టీ ముఖ్యం కాదండి, మా నాయన మందిరం కట్టించాడు, అందరూ మందిరం కట్టుకున్నాం కాబట్టి నాకు మందిరం ముఖ్యం, దేవుడు ముఖ్యం. నాకు కేవలం ఇది కొద్ది కాలం ఉండే జీవితం, ఇది శాశ్వత కాలం ఉండే జీవితం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మానవుడైతే మాట తప్పిపోతాడు కానీ దేవుడైతే మాట తప్పేవాడు కాదని నేను నా జీవితంలో తెలుసుకొని నేను ఆ పార్టీ అనేది వదిలేసి ఈరోజు దేవుని కొరకు కష్టమైనది ఇష్టమైన దేవుని కొరకు పోరాడతా, దేవుని దైవ సేవకుడు కూడా అనుకూలంగా ఉంటా, సంఘం పట్ల సంఘ బిడ్డల పట్ల అనుకూలంగా ఉంటా, అనేసం మీటింగ్ల కొరకు కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తా. ఈ మీటింగ్లు అనేకమైన జరుపుతుంటామండి. అది నా జీవితం. అంటే మీకు ఈ పార్టీల్లో తిరిగే కంటే ఎక్కడో పోయి ఉద్యోగాలు చేసే కంటే ఈ జీవితం చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, మన కొరకు ఆయన మరణించాడు, ఆయన మన కొరకు మన పాపములన్నీ కడిగేసిన దేవుడు, ఆయన
ఆయన భూమిని ఆకాశం సృజించిన దేవుడు ఆయన తప్ప భూమి మీద మరి ఏరొక దేవుడు ఎవరు లేరు. ఎందుకంటే మనుషుల కొరకు రక్తం కాసిన దేవుడు ఆయన. కాబట్టి నా జీవితంలో తెలిసినంత వరకు ఆయన తప్ప మరి ఏరొక దేవుడు లేడని నేను నమ్ముకున్నాను. నమ్మకంతో ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులందరూ మీకు సపోర్ట్ ఇస్తారు? అందరూ దేవుని నమ్ముకున్నారు. నా భార్య దేవుని సేవ అంటే ఈరోజు తల్లిదండ్రులు దేవ సేవ చేస్తుంటే బిడ్డలు దారి తప్పిపోతారు. మీ బిడ్డలు ఎలా ఉన్నారు? నా బిడ్డలు కూడా నేను చెప్పినట్టే వింటారు. ఖచ్చితంగా వాళ్ళు మందిరానికి రావటం, దేవుని మామూలు కుటుంబ ప్రార్థనలు మైకులు కట్టడం, మామూలుగా వచ్చి అందరికి పడుకో దేవుని సేవలో పాల్గొనటం, డ్రమ్ము కొట్టడం, అన్ని సేవలో మీ బిడ్డలు కూడా ఉన్నారు. ఈరోజు చాలా మందికి లేని అదృష్టం మీకుందండి చెప్పాలంటే. ఎందుకంటే చాలా మంది తండ్రి ఒక దగ్గర ఉద్యోగం, తల్లి ఒక దగ్గర ఉద్యోగం, బిడ్డలు చూస్తే రోడ్లెంబడ తిరగడం మనం చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. కానీ దేవుడు మీకు ఇది ఇచ్చిన కోట్ల ఆస్తి నేను అనుకుంటున్నానండి. అంటే బిడ్డలు మీ కళ్ళ ముందే ఉండడం, మీకు దేవుడికి నమ్మకంగా ఉండడం, అది నిజంగా మీరు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ధన్యతగా మీరు భావిస్తున్నారు. ఓకే బ్రదర్, చాలా థ్యాంక్స్. చెట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమా ఊరకనే ఉంటే తప్పమా, యేసయ్య ఊసే చెప్పమా ఊరకనే ఉంటే తప్పమా. పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. ఇక్కడ మాటలు ఒక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు ఒక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టి పనులే మానమ్మా చిచ్చుబెట్ట బాకీ చిన్నమ్మా, రెచ్చగొట్టి పనులే మానమ్మా చిచ్చుబెట్ట బాకీ చిన్నమ్మా.
ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య బూసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా యేసయ్య బూసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా. ఆగండి అయ్యా ఆగండి. ఎటు వెళ్తున్నారు? పరలోక రాజ్యమునకు. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీ పేరు ఈ జీవగ్రంథంలో లిఖితమై ఉండాలి. నా పేరేంది లేంది? నేను ఈ భూలోకంలో ఎన్ని చర్చిలు కట్టించాను, ఎన్ని సంఘాలు కట్టించాను, నా పేరేంది లేంది? నా బైబిల్ చూడు, నా సూటు బూటు చూడు, నేను పాస్టర్నయ్యా. నా పేరుందయా? నా పేరేందంటే ఈసొచ్చిన జోసెఫ్. అదేం పేరయ్యా? అది ఇంగ్లీష్లే. మీరు ఎవరైనా కావచ్చు, మీ పేరు ఈ జీవగ్రంథంలో ఉంటేనే పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోగలరు. చూడవా ఉంటదే. మీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. అయితే నేను నెట్టారలయ్యా. ఇదిగో ఆ నిత్య నరకంలోనికి వెళ్ళుము. ఓయమ్మో, అక్కడ దాని గురించి బోధించానే కానీ అది ఎలా ఉంటుంది అనుకోలేదయా. అక్కడే కటికి చేపెట్టి ఎవరు పెద్ద పెద్ద అరుపులు. అయ్యో నేను అట్టబానయ్యా, నేను పాస్టర్నే, నేను ఇట్టే పోతానయ్యా. నువ్వు నలుగురికి బోధించావా కానీ నీకై నువ్వు బోధించుకోలేదు కనుకనే నీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. నేను పాస్టర్నే, నెట్టే పోతానే. ఎవరక్కడ? ఇతను తీసుకువెళ్ళి ఆ నరకంలో వేయండి. ఆగండి ఆగండి. ఎవరు ఎవరు మందా? నన్ను ఆపుతున్నామైందా? నేను ఎవరినో తెలుసా? మంత్రి కొడుకుని. నాపే అధికారం మీకు లేదు. ఎవరు మీరు? మీరు ఎవరైనా కావచ్చు, మీ పేరు ఈ జీవగ్రంథంలో ఉంటేనే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు. నా పేరు ఈ జీవగ్రంథంలో లేదా? పిక్చర్లు ఉన్నట్టున్నారు కదా మీద. నా పేరు భూలోకంలో చూడండి, ఎక్కడ పెట్టినా నా పేర్లు పోస్టర్లు అతికించుంటాయి. గ్రామాల్లోకి వెళ్ళి అడగండి, నా పేర్లు చెప్తారు. ప్రతి ఇల్లుని రోడ్లు లేపిస్తున్నాను. నా పేరు లేనిది జీవగ్రంథంలో లేనిదా? చూడండి ఉంటది. మీరు ఎవరైనా కావచ్చు, మీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. లేకపోతే రాసుకోవాయా? అలా కుదరదు. అలా కుదరదా? అదేందా? ఒక 20 రూపాయలు ఇస్తే రాసుకోవాయా? అలా రాయకూడదు. అదేందా అలా రాయకూడదని అంటావు? మా భూలోకంలో కానీ అయితే ఒక 1000 రూపాయలు ఇచ్చి అమ్మ ఆఫీస్కి వెళ్ళి బెంచ్ కింద పెడితే కింద నుంచి పైదాకా ఎక్కడ దాకా రాయమన్నా రాసేస్తారు. మీరేందే రాయని అన్నారా? రాసుకోండియా. మీ పేరు ఈ జీవగ్రంథంలో లేదు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అదిగో ఆ పాతాళంలోనికి వెళ్ళుము. అది ఎక్కడ? అదిగో. అమ్మో, అక్కడికి నేను వెళ్ళనమ్మో. అక్కడ పొయ్యి కట్టి అగ్ని ఆరదు. అక్కడికి నేను వెళ్ళనండి. నేను ఇలాగనే వెళ్తానండి. ఆగండి. ఎవరక్కడ? నేను మంత్రి కొడుకురా. ఆగండి. ఎటు వెళ్తున్నారు? మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే మీ పేర్లు ఈ జీవగ్రంథంలో లిఖితమై ఉండాలి. మీ పేర్లు ఈ జీవగ్రంథంలో లిఖితమై ఉన్నాయి. మీరు భూలోకంలో ఎన్నో కష్టాల నుండి కన్నీటితో దేవుని సేవను అందించారు కనుకనే మీ పేర్లు ఈ జీవగ్రంథంలో లిఖితమై ఉన్నాయి. ఇదిగో మీ దేవుని రాజ్యం స్వతంత్రించుకునండి. వందనాలమ్మా. మీ పేరు? నా పేరు విజయమ్మ. మీరు ఎక్కడ ఉంటారు? కొత్తపాలెం. ఈ గ్రామంలోనే ఉంటారు. మీరు ఎప్పుడు పుట్టినప్పటి నుంచి చర్చకు వస్తారా? రాలేదా? ఇప్పుడు ఎందుకమ్మా చర్చకు వచ్చారు? నాకు ఆరోగ్యం బాగలేదు. ఏం బాగలేదు? ఆరోగ్యం అంటే? జ్వరం వచ్చింది. ఓకే. జ్వరం వస్తే హాస్పిటల్ పోయినాను. అంటే జ్వరం వస్తేనే చర్చకు వచ్చేయాలా? ఉండి అంటున్నా. జ్వరం అంటే ఇంకేదో మీరు గడ్డలు కదా చెప్పారు. జ్వరం వచ్చింది, హాస్పిటల్ పోయా. ఆరు చూపించాను, తగ్గలేదు. తగ్గకుండా దాని కూడా మన గడ్డలు వచ్చేసినాయి. గడ్డల వల్ల నా వల్ల ఇన్ని హాస్పిటల్ పోయినా నీకు నిద్ర మారిపోద్ది అది ఇది అని చెప్పుకొచ్చారు. నేను నా వల్ల కాదు, అనే పాలు చచ్చిపోతే బట్టి ఏం చేస్తారు, మా పిల్లకాయలు ఉన్నారు చూస్తారు అనుకున్నాను. వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు. పట్టించుకోకుంటే ఇంకా మా ఇత చర్చిలకు పోయినా పోయి కొనుక్కుంటే అది కూడా నన్ను కాపాడతాడు అని చెప్పేసి అనుకున్నాను. అట్లా అనుకుని హాస్పిటల్ కాడి నుంచి వచ్చేసాను. ఆయనకి జ్వరము దడ ఒళ్ళు అంతా వచ్చేసింది. గడ్డలు పగిలిపోయి కారిపోతా ఉంది. ఈ దేవుడా నాకేమైనా ఈ పని చేసావు, నేనేం పాపం చేశాను అని చెప్పేసి ఏడుకున్నాను. వచ్చి గుళ్ళో కొనుక్కున్నాను. ఒక అరగంట కొనుక్కున్న తర్వాత సరే వాళ్ళు బాగా ప్రార్థన చేశారు. నాకు చేసి ఎవరు చేశారు? మీకు చేశారు. ఇంకా వాళ్ళ భార్య
చేసింది. ఓకే. ఇంకా సంఘాలు అందరూ చేశారా? అందరూ చేశారు. ఓకే. చేసిన తర్వాత ఒక 6 రోజులు బాగానే ఉన్నాను. ఓకే. శుక్రవారం ఉపవాసం ఉన్నాను. ఓకే. బాగానే ఉంది. ఇప్పుడు కూడా నాకు తోడుగా దేవుడు ఉన్నాడు. మీరు ఏ డాక్టర్లు నయం చేయలేంది ఇక్కడ దేవుడు నయం చేశాడని మీరు నమ్ముతున్నారు? ఏమ్మా? ఖచ్చితంగా. ఇంకా మీరు జీవితాంతం ఇంకా యేసయ్యతో ఉంటారు. అంటే మిమ్మల్ని ఇక్కడ చర్చికి రమ్మని వీళ్ళు ఎవరైనా బలవంత పెట్టడం చేశారా? ఎవరు పిలిచారా ఇంతకుముందు? నేను ఎప్పుడు? అప్పుడు నువ్వు రాలా? అప్పుడు రాలా. నీకై నువ్వే వచ్చావు. నా దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు మిమ్మల్ని తీసుకొస్తేనే మీరు చర్చికి వచ్చారు. అంతేగాని భాస్కర్ గారు కానీ పాస్టర్ కానీ ఎవరు వచ్చి మిమ్మల్ని బలవంత పెట్టలా చర్చిలో కూర్చోమ్మా అని చెప్పేసి అటెండ్ చేయలేదు. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు అంతకంటే ఇప్పుడు బాగుందా? సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. అంటే చచ్చిపోతాను అనుకున్న మీరు ఈరోజు నిలబడి దేవుడి కొరకు ఉన్నారు. దేవుడు సేవ చేసుకోవాలని ఉన్నారు. ఓకే అమ్మా, వందనాలు. థ్యాంక్ యూ అమ్మా. వందనాలన్నా. మీ పేరు? నా పేరు అప్పుడు హిందువుగా ఉన్నప్పుడు అంటే అప్పుడు హిందువులు ఇప్పుడు క్రిస్టియన్స్ అంటున్నారు. అంటే మీరు పుట్టుకతో క్రైస్తవులు కాదు? క్రైస్తవులు కాదు. మీరు ఎందుకండి ఈరోజు యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరం వచ్చింది? నాకు చాలా జబ్బు వచ్చింది. నాకు జబ్బు పెట్టంటే నెలకు సంవత్సరం 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడిని. దానికి ఎంత మాత్రలు మింగినా కూడా నాకు జబ్బు తగ్గేది కాదు. మాత్రలు మింగటమే కానీ నాకు వచ్చేటి ఖర్చు 100 రూపాయల ఇంట్లో అట్లా ఉండేవాడిని. ఎట్టుంటే మాట్లాడేది అట్లా మాత్రలు మొత్తం మూకులు అట్లా ఉండేవాడిని. కానీ ఒకరోజు నేనే ప్రభు నమ్ముకోని దేవుడు స్వస్థపడని నమ్మేవాడిని కాదు. ప్రభు ఎవరు చెప్పారు మీకు ఆ మాట? ఇక్కడ సంగతులు ఇక్కడ సంగతులు చెప్పేవాడు కానీ మీరు నమ్మేవాడు? నమ్మేవాడిని కాదు. ఓకే. ఎన్ని మాత్రం తిరుపతికి సంవత్సరం 2 తూలు పోయేవాడిని. ఓకే. కానీ ఏం శాంతి సమాధానం ఏం తగ్గేది కానీ నేనే ప్రభుని నమ్ముకొని వచ్చేసి మా ప్రభు తగ్గిస్తాను. మందిరంకి వచ్చినప్పటి నుంచి ఇంట్లో శాంతి సమాధానం కానీ బాగా మాత్రలో కొంచెం వాడుతూ ఆడుతూ ఉండేవాడు. దేవుని పట్ల విశ్వాసంగా ప్రార్థన ఎక్కువ చేసుకుంటే ఆ మాత్రలు కూడా లేదు. మాత్రమే ఒక్కరోజు కానీ వెళ్ళకపోతే నిద్ర పట్టేది కాదు, కూర్చో ఉండేవాడు. ఇప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాను అప్పటి నుంచి మాత్రలనే మాట లేదు. నరాలకు సంబంధించి మాత్రలు లేదు. ఆరోగ్యం బాగుండేది. ఏదైనా కొంచెం డల్గా ఉంటే మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు శక్తి ఇచ్చినప్పుడు ఎంత పని చేశాను. ఎంత పని అది వరకు ఒక్కరోజు పని చేస్తే 10 రోజులు ఇంటికి ఉండి ఎక్కడ పెట్టేసి. ఇప్పుడు మామూలుగా పని లేకపోతే ఎంత పని చేసినా పట్టడం లేదు. కొంచెం పనిలో పోయి ఎక్కువ పని చేసినా పట్టేసినా అక్కడికక్కడికి చేయి పట్టుకుని ప్రార్థన చేస్తే వదిలేదు ఫ్రీ అయిపోతుంది. మీకు మీరు ప్రార్థన చేసుకుంటే నీకు నేనే మామూలు అక్కడ పనిలో కళ్ళు మూసుకున్నా ఎక్కడ పరిగెత్తి పట్టేస్తున్నాం. ఆ పరిగెత్తులను చేయించుకొని ప్రార్థన చేసుకుంటే అక్కడికక్కడికే ఫ్రీ అయిపోతుంది. ఈరోజు మీరు యేసు ప్రభువుని నమ్మి సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నారు. దీనిలో ఎవరు బలవంతాలు లేవు. ఎవరు బలవంతాలు లేవు. మీకై మీరే నిజ దేవుణ్ణి రక్షకుడిని అంగీకరించారు. యేసు ప్రభువుని మీరు అంగీకరించింది ఏదో నా రోగం నయం చేశాడనో నా యొక్క బాధ తగ్గించాడనో దాని కొరకేనా? లేదు ఈయన మన కొరకు మన పాపాల కొరకు ఇక్కడ పుట్టి మన కొరకు చనిపోయి రేపు పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది ఈయన మాత్రమే అని నమ్మా. అవును సార్, పరలోక రాజ్యాన్ని బాగుంటుంది. ఈయన ద్వారా తప్పనించి ఏ దేవుని వల్ల పాలేను సార్. తెలుసుకున్న ఒక నిజమైన దేవుడు ఈయనేను, ఈ లోక రక్షణకుడు ఈయనేను, మన పాపుల కొరకు పుట్టిన దేవుడు ఈయనేను, మన కొరకు రక్తం గార్చిన దేవుడు ఈయనేనని నమ్మి నా నమ్మకంతో ఆయన పట్ల విశ్వాసం నేను సాగుతాను. మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారండి? కుటుంబ సభ్యులు బాగున్నారు. అంటే మీతో పాటు చర్చకు వస్తున్నారా? అందరూ వస్తున్నారు. పిల్లకాయలు అందరూ వస్తున్నారు. మా సంతోషం ఓల్డ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ. మా వందనాలమ్మా. మీ పేరు? సునీత. ఓకే అమ్మా. మీరు పుట్టుకతో క్రైస్తవులా? లేదమ్మా. దేవుణ్ణి ఎలా నమ్మాల్సి వచ్చింది? చూసారు ముక్కులో కన్ను పడింది. ఒక హాస్పిటల్కి వెళ్ళి పక్కన తర్వాత కొన్ని క్యాన్సర్ చెప్పారు. తర్వాత కిడ్నీ చేస్తారు. కిడ్నీ వచ్చిన తర్వాత ఒక మెడికల్ నుంచి బ్లడ్ చేస్తారు. అది తగ్గి హోల్స్ అవుతుంది. తర్వాత కొన్ని నెలల వరకు రోజు తర్వాత కొన్ని తర్వాత హోల్ అక్కడి నుంచి కోసం ఆ రోజు చర్చి కావడం మొదలు పెట్టారు. ఓకే, ఒక సెకండ్ మీరు కెమెరా సార్ చూడండి. సునీత మీ పేరు. మీకు క్యాన్సర్ అని చెప్పారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. చర్చికి వచ్చి చర్చిలో అందరూ ప్రార్థన చేసిన తర్వాత మీకు ఇక్కడ పడిన హోలు కూడిపోవడం, ఇప్పుడు క్యాన్సర్ లేదు. అన్ని తినగలుగుతున్నారు. ఇప్పుడు అన్ని తినగలుగుతున్నారు. ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నారు, బాగా పని చేసుకోగలుగుతున్నారు. అంటే ఇప్పుడు మీకు క్యాన్సర్ లేదని నమ్ముతున్నారు. అవునమ్మా. దీంట్లో మీకు ఎవరన్నా బలవంతం ఉందా చర్చికి రమ్మని చెప్పి? ఎవరు లేరు. మీ ఇష్టపూర్వకంగా యేసయ్యని నమ్మారు. ఇప్పుడు
ఏసైనా ప్రతి వారం చర్చకి వస్తున్నారా? వస్తున్నారు. ఓకే అమ్మా, వందనాలు. కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదే ఇది శాశ్వతం, లోకాన కాదే ఇది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదే ఇది శాశ్వతం, లోకాన కాదే ఇది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలచేది ఎవరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలచేది ఎవరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. వచ్చేదెవరో నీతో మరణము వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదే ఇది శాశ్వతం, లోకాన కాదే ఇది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడచి కష్టములొచ్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖము విడచి కష్టములొచ్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఏ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగని యోచించితివా? ఏ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగని యోచించితివా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదే ఇది శాశ్వతం, లోకాన కాదే ఇది శాశ్వతం. నా పేరు క్రాంతి కుమార్, కొత్తపాలెం గ్రామం, టీపీపీ మండలం, సంఘం నుంచి ఈ యొక్క పాట పాడి దేవుని నామాన్ని మహింపరచాలనుకుంటున్నాను. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. నిరీక్షణతో సాగగా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన. నిరీక్షణతో సాగగా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెలని పిండి వేసిన. ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెలని పిండి వేసిన. నిరీక్షణతో సాగగా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలస్యమైన. నిరీక్షణతో సాగగా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలస్యమైన. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. అలసటతో నా దేహం బండబారినా, కదలని
దూరమైనా నిరీక్షణతో సాగుగా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా నిరీక్షణతో సాగగా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా సేద తీర్చు సెలయేళ్ళు ఎండిపోయినా ఆదరించు స్నేహితులు వీడిపోయినా సేద తీర్చు సెలయేళ్ళు ఎండిపోయినా ఆదరించు స్నేహితులు వీడిపోయినా నిరీక్షణతో సాగగా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా నిరీక్షణతో సాగగా ఎంత దూరమైనా సమీపించనీయక చింతలేశమైనా సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సాత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ సాత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా అతి సుందరుడా నా స్తుతి సదాయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున అతి సుందరుడా నా స్తుతి సదాయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున వెనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును వెనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును సర్వాధికారివి సర్వాజ్ఞుడవు సంపూర్ణ
లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు కష్టాలు నీవు తొడగిన గాని, పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు కష్టాలు నీవు తొడగిన గాని, అందనాల పైన కూర్చున్నా గాని, అందన స్థితిలో ఉన్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం. కళ్ళు తెచ్చుకోనేస్తమా, కలుపుకో ప్రభుడి మిత్రమా, కళ్ళు తెచ్చుకోనేస్తమా, కలుపుకో ప్రభుడి మిత్రమా. లాంటిది జీవితం రాలిపోతుంది, గట్టి లాంటిది జీవితం వాడిపోతుంది. నీ పేరు నాన్న? నా పేరు స్వప్న. స్వప్న. ఓకే పాట. పదే పదే నేను పాడుకోను, ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోను, మనసంత పులకింత నీ సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా. అడగటమునికే అక్కరలేగి, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా. ఎందరు విన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అడగకమునికే అక్కరలెరిగి, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా. ఎందరు విన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా, మమతల మహారాజా నా యేసు రాజా. పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా. నా పేరు గ్రేస్ మేరీ. ఓకే, దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలు చెప్తారా? దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలు లెక్కించలేను.
ప్రతిరోజు కూడా ఒక అద్భుత రీతిగానే మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు అంటే ఆయన యొక్క అభిషేకంతో నడిపిస్తున్నాడు. ఆయన యొక్క పవర్ అభిషేకంతోనే నడుస్తున్నాం. కానీ మా పట్లే కాదు, మేము ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో, ఏ రోజుల కొరకైతే ప్రార్థిస్తున్నామో వాళ్ళందరినీ కూడా దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరుస్తున్నాడు. చెప్పగలరా మీరు ఎవరి గురించి ప్రార్థన చేశారు? వాళ్ళ స్వస్థత గురించి. సునీత అనే అమ్మాయి గొంతు కింద హోలీ పడిపోయి మరణ పడకలో ఉంది. అమ్మాయిని ఒక చెట్టు కింద పడుకోబెట్టేసి సావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు మా ఆయన చెల్లెలు మేరీ అనే అమ్మాయి, నేను ఇద్దరం వెళ్ళి, పాస్టర్ గారు వాళ్ళు మేమందరం వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసి నీళ్లు ప్రేర్ చేసి 7 సార్లు ఈ నీళ్లు పోయమ్మా వేసి రక్తం అని చెప్పి ఆ అమ్మాయికి ప్రభుని గురించి చెప్పి వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారము విజ్ఞాపన ప్రార్థన కన్నీరు కార్చి ప్రార్థన చేశాము. దేవుడు అద్భుత రీతిగా అమ్మాయిని బ్రతికించాడు. అమ్మాయిని స్వస్థపరిచాడు. రెండవది చూడగా బుజ్జిమ్మ అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా గడ్డలతో రక్త మార్పిడితో ఎప్పుడు ఈదులో మంచం వేసుకొని పడుకొని మరి అసభ్యంగా ఉండేది. కానీ అమ్మాయి కూడా మాతోటి వచ్చి ఉపవాస ప్రార్థనలు ఏకీభవించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా 2 వారాల్లోనే స్వస్థపరిచాడు. సజీవమైన సాక్షిగా చనిపోవాల్సిన ఆమెను దేవుడు నిలబెట్టాడు. అంతేకాదు మా కుటుంబం పట్ల కూడా ఎంతో చావుబ్రతుకుల మధ్య మేము పోరాడుతూ ఉన్నప్పుడు మా ఆయన చనిపోవాల్సిన స్థితి, మా కుటుంబం అంతా కూడా ఒక అలలాగా మరి ఒక కష్టాల మధ్య కన్నీళ్ళ మధ్య నడిచిపోతున్నప్పుడు దేవుడే తన చేయి పట్టి పైకి లేపి తన అభిషేకంతో నడిపిస్తున్నాడు. ఎందుకంటే అంధకార శక్తులతో, చీకటి శక్తులతో పీడింపబడుతున్నప్పుడు దేవుని యొక్క అభిషేకం తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉంది. మా బిడ్డలకు కానీ, నా భర్తకు కానీ, మాకు కానీ ఎవరిని గురించి ప్రార్థించినా, ఎటువంటి అంధకార శక్తులతో నింపబడిన వారి కొరకు ప్రార్థించినా ఎటువంటి బలహీనతలు మా మీద పడకుండా దేవుడు మమ్మల్ని ఇంతవరకు కూడా కాపాడుతున్నాడు. రెండవ అద్భుత సాక్ష్యం నేను చెప్పాల్సింది ఏంటంటే, డిసెంబర్ 13వ తేదీ మా చిన్న అబ్బాయికి ప్రేమకి మరి వామిటింగ్ అవుతా ఉన్నాయి, జ్వరం వస్తూ ఉంది. అప్పుడు నేను నర్కూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నర్కూరు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్క మరి బలహీనంగా ఉన్నాడు, సెలాన్ పెట్టాలి అన్న తర్వాత నేను సెలాన్ పెట్టించి ఇట్లాగే కుర్చీలో కూర్చొని ఉన్నాను. కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక 10 నిమిషాలకి బాగా మనిషి బాగా లావుగా ఉంది, బాగా హైట్ ఉంది. ఆమె ఇరుకాన్పల్లిలో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక 2 నర్సులు ఆమెను హాటల్లో పెట్టుకొని తీసుకొచ్చారు అక్కడికి. వాళ్ళ అల్లుడు గారు కూడా వచ్చారు. వాళ్ళు అన్నిల కుటుంబం వాళ్ళది. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆమెని ఆటో నుంచి దించేటప్పుడు ఆమె పరిస్థితి ఎట్టుందంటే, ఈ 2 కాళ్ళు కూడా వెనక్కి తిరిగిపోతూ ఉన్నాయి, 2 కాళ్ళు వెనక్కి తిరిగిపోతున్నాయి, 2 చేతులు వెనక్కి తిరిగిపోతున్నాయి, కళ్ళు పెద్ద పెద్ద కళ్ళుగా చేసేస్తుంది. ఆ ఒంటి మీద బట్టలు కూడా ఉంచుకోవడం లేదు. వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ మంచం మీద పడుకోబెట్టారు. మంచం మీద పడుకోబెట్టిన తర్వాత కంపౌండర్ వచ్చి బీపీ చూశాడు. బీపీ చూసిన తర్వాత బీపీ నార్మల్గా ఉంది. తర్వాత మళ్ళా ఇది ధర్మాలకి తీసుకొచ్చి ఆమె ఒక సంఖలో పెట్టినప్పుడు జ్వరం కూడా ఏమీ ఆమెలో ఏ ప్రాబ్లం కనబడలేదు. అప్పుడు సుబ్బారావు డాక్టర్ గారు ఫోన్ చేశాడు. ఆయన చేసినప్పుడు మరి ఫోన్లో ఏం మాట్లాడేందో మనకు తెలియదు, కానీ ఆయన లోపలికి వెళ్ళాడే కానీ ఇక బయటకు మరలా రాలేదు కాంపౌండర్ గారు. అప్పుడు జనం అంతా ఆమె చుట్టూ గునగూడిపోయి ఉన్నారు బాగా. ఆమె మంచం మీద 4 వేసి తొక్కు పెట్టినప్పటికి కూడా ఆమె పైకి లేస్తా ఉంది, ఒక వాయు వచ్చిన మనిషిలాగా లేస్తా ఉంది. లేచి కూర్చొని ఎరుగా చూస్తా ఉంది. అప్పుడు అందరు చూస్తా ఉన్నారు కదా అని చెప్పేసి నేను కూడా వెళ్ళి దగ్గరకు ముఖంలో ముఖం పెట్టి ఇంకేమైంది అన్నట్టుగా నేను చూస్తా ఉండేటప్పటికి అంతమందిలో మరి నువ్వు వెళ్ళు, నా పక్కకు నా ఎదురుగా మీరు రావద్దు, నువ్వు రావద్దు, వెళ్ళు అని చెప్పి పెద్ద కళ్ళు తీసి ఆమె భయంకరంగా ఎరికాక అరిచేసేటప్పటికి ఆమె చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటున్నారు, అదేంది అక్కలో ఏముంది, మనమందరం ఇక్కడ నిలబడినాం కదా, మరి అక్కను చూస్తే మరి అట్లా ఎందుకు అంటా ఉంది అని చెప్పి వాళ్ళంతా ఆశ్చర్యపడతా ఉన్నారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది, ఏంది నన్ను చూసి ఇట్టా అంటున్నానని. అప్పుడు
దేవుని ఆత్మ నాలో ప్రేరేపిస్తూ ఉంది, నీళ్లు ప్రేర్ చేసి ఇవ్వమని నాలో దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు కొంచెం గ్లాస్తో నీళ్లు తీసుకుని కొంచెం వాళ్ళకు అంటే కొంచెం ముందుగా అట పక్కకి వెళ్ళి నేను ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క అభిషేకము బలముగా నన్ను తాగడం జరిగింది. ఆ నీళ్లను దేవుడు ఎప్పుడైతే అభిషేకించాడో నేను అక్కడ ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నానో వెంటనే నేను ఆమెను టచ్ చేయలేదు, మరి ఆమె దగ్గరకు నేను వెళ్ళలేదు, మరి నేను అక్కడ దూరంగానే ఉండి నేను ఆ నీళ్లు మాత్రమే ప్రేర్ చేస్తూ ఉండేటప్పుడు మామూలు మనిషి నేను కళ్ళు తెరవక ముందే ఆమె స్వస్థత పొందుకుని బాగా కూర్చొని బాగా మాట్లాడుతుంది. వేణు మనం ఎక్కడికి వచ్చామో ఏంటి అసలు ఏంది నా పరిస్థితి ఏంది ఇక్కడ ఎందుకున్నాను నేను అనేటప్పటికి వాళ్ళందరికీ ఒక గొప్ప ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి అక్క ఏం చేసింది, ఏంది అక్క చెప్పక్క ఏం చేశాను, నువ్వేం చేసావు చెప్పక్క, మేము ఎక్కడికి తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మాకు అర్థం కాలేదక్క చెప్పక్క అంటున్నారు. అంత ప్రార్థించినప్పటికీ నాకు కూడా అర్థం కాలేదు. ఇదేంటి ప్రభా నేను ఆమె తాకలేదు, మరి ఆ దగ్గరికి వెళ్ళి నేను ప్రేర్ చేయలేదు కదా, మరి ఏంది ఇంత శక్తివంతమైన కార్యం ఇక్కడ జరిగింది, జనం అంతా చూస్తా ఉన్నారు అక్కడ. అప్పుడు నేను దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె నెత్తి మీద తల మీద చేయి పెడుతూ ఉన్నప్పుడు ఆమె ఒక పెద్ద అరుపులు అరుస్తా ఉంది, వద్దు నువ్వు చేయి పెట్టద్దు, నా తల కాలిపోతా ఉంది, ఆ తల నొప్పొచ్చేస్తా ఉంది, నువ్వు నా చేయి పెట్టవద్దు అని అనేది. అప్పుడు దేవుని నామన ఆ యొక్క నీళ్లను ప్రార్థన చేసి ఆమెకి తాగించిన తర్వాత ఒకే ఒక్క 10 నిమిషాల్లో ఆమె పూర్తి స్వస్థత పొందుకుని అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అక్కడ అందరూ అక్క నువ్వేం చేసావు చెప్పాక అని. అప్పుడు ఒక 10 నిమిషాలు వాళ్ళకి నేనేం చెప్పలేదు, దేవుని గురించి చెప్పలేదు, మరి ఆమెలో ఇట్లా దురాత్మ ఉందని కూడా చెప్పలేదు, మామూలు మనిషి అయిపోయింది. అప్పుడు నేను అడిగాను అమ్మా ఏమైంది ఏంటంటే ఏమైంది నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒళ్ళు ఇట్లా ఉండిందమ్మా, మరి నాకు ఇప్పుడు బాగుంది అని. మరి దేవుడు మరి అక్కడ ఒక శక్తివంతమైనటువంటి కార్యాన్ని అక్కడ దేవుడు జరిగించాడు. డిసెంబర్ 13 చెప్పాను. ఇదంతా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప ద్వారానే ఇట్టి కార్యం జరుగుతుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత నాకెంతో సంతోషం అయింది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనతో నేను చెప్పాను ఇట్లా దేవుడు అక్కడ అద్భుతంగా జరిగించుకున్నాడు. అప్పుడు వాళ్ళు దేవుని నామాన్ని ఒప్పుకుని సంతోషంగా అన్నా మేము కూడా ఇది మొదలుకొని దేవుని మందిరానికి వెళ్తాము, ఎంత గొప్పగా జీసస్ అక్కడ శక్తి కలిగిన కార్యాన్ని చేయడం మేము మరి స్వయంగా చూసాము అని వాళ్ళు దేవుని ఎంతగానో మహిమపరిచారంట. చూశారు కదండి, ఈరోజు ఏసుతో కాసేపు అనే ఈ కార్యక్రమం తోటపల్లి గూడూరు మండలంలోని అగ్ని అభిషేక ప్రార్థనా మందిరంలో జరిగింది. ఇక్కడ ఎన్నో అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు. ఈ సంఘం ద్వారా ఎంతో సేవ విలువైందని, సేవ నిజంగా మహోన్నతమైనదని సంఘ పెద్దల ద్వారా సేవకుల ద్వారా మనం తెలుసుకుందాం. అలా కాదు, సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చనిపోయే స్థితిలో ఉన్న ఒక స్త్రీ దేవుడు బతికించాడని, అలాగే ఎంతో మంది జీవితాలు రక్షించాడని, అదే కాకుండా నడి జనాల మధ్యలో తన యొక్క మహిమని వ్యక్తపరిచారని ఈరోజు మనం ఈ చర్చలో అయిన సాక్ష్యాలు విన్నాం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మీ అందరికీ ఆశ కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఏసుతో కాసేపు అనే కార్యక్రమం ద్వారా సువార్తాశ్రవంతి ఛానల్లో మీ యొక్క చర్చ గురించి, మీ సంఘంలో దేవుడు చేసిన గొప్ప మేలు గురించి మేము ప్రకటిస్తాం. మనం అందరం కలిసి నెల్లూరు జిల్లాలోని 29 లక్షల మంది జనాభాకు ఒకే రీతిగా సువార్త ప్రకటిస్తాం. అందును బట్టి మీ అందరినీ ప్రభునామానికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల ఏసుతో కాసేపు అనే ఈ కార్యక్రమంలో మీరు సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నారా? అయితే ఈ నెంబర్ కు కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి. మా ఫోన్ నంబర్లు 86999355, 86992995, 97000077.6.